ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. మడమ తిప్పడం జలగన్న ఆడుతున్న దొంగ నాటకం. మహిళలకు ఖాళీ ఇవ్వాలి, మహిళలకు ఖాళీ ఇవ్వాలి. ముందుకు వెళ్ళాలి, బ్యాన్ ముందుకు వెళ్ళాలి. ఉపయోగపడుతుందని ఉద్దేశించి కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు. ముందుకెళ్ళాలి. వైసీపీ పాలనంత చెదారం, మాట తప్పడం, మడమ తిప్పడం, జలగన్న ఆడుతున్న దొంగ నాటకం. నమస్కారం. నువ్వు పెయింట్లు వేయడం కూడా చేత కాలేదు. 5 సంవత్సరాల్లో నువ్వు గుడి కట్టానని చెప్తున్నావా? ఎంత సిగ్గుమాలిన మాటలు ఇవన్నీ. అందుకని మీ అందరినీ అడుగుతుంది, చేతులు జోడించి అడుగుతుంది ఏంటంటే, ఆఖరిసారి పోటీ చేస్తున్నారు అయ్యన్న పాత్రి గారు. అందుకనే మనం అయ్యన్న పాత్రి గారిది సైకిల్ గుర్తమ్మా, ఈ సైకిల్ గుర్తును గుర్తుపెట్టుకొని అయ్యన్న పాత్రి గారికి 30,000 మెజార్టీతో ఓటే గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఆ డ్రైన్ సమస్య నీకు ఒకటి చెప్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్లో మున్సిపాలిటీ అయిపోయింది. అయ్యన్న పాత్రి గారు ఓడిపోయినప్పుడు 2 సార్లు 2 పోగొట్టుకున్నామమ్మా. మీరు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఈ మాట మాత్రం మనం పిల్లలం కాదు, నేను కూడా గుర్తుపెట్టుకుంటాను. అయ్యన్న పాత్రి గారు ఎప్పుడు గెలిచినా మనకు మంచి జరిగింది. కాలేజీలు తీసుకొచ్చాడు, ఎన్టీఆర్ స్టేడియం రోడ్లు తీసుకొచ్చాడు. కానీ 2 సార్లు ఓడిపోయినప్పుడు 2 దారుణమైన పనులు ఈ నర్సీపట్నానికి జరిగాయి. ఒకసారి మున్సిపాలిటీ వచ్చింది. ఆ మున్సిపాలిటీ వచ్చినప్పుడు సరిగ్గా పాపులేషన్ లేకుండా రావడం వల్ల కొన్ని దగ్గర మనం రోడ్లు వేసుకోలేకపోయాం. రెండోది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ పోయింది. ఈ 5 సంవత్సరాల్లో అయ్యన్న పాత్ర ఎమ్మెల్యే ఉంటే జగన్మోహన్ రెడ్డి మెడలోంచైనా నర్సీపట్నాన్ని హెడ్ క్వార్టర్స్ చేసేవాడు. హెడ్ క్వార్టర్స్ చేసుంటుంటే కలెక్టర్ ఆఫీస్ ఇక్కడే వచ్చేది, మన భూముల రేట్లు పెరుగును, అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాం, బాగుండేది. అందుకనే ఈ డ్రైన్ దోమల మందు కొట్టడానికి ఇంకెంతకంటే దారుణమైన మున్సిపాలిటీ ఏమైనా ఉంటుందండి? ఆ రోజు కౌన్సిలర్ల కింద ఇక్కడ గెలిపిస్తే ఇక్కడ చైర్మన్ మాత్రం
వైసీపీ అవడం వల్ల కక్ష తీర్చుకుంటున్నారట. ఎలాంటి కక్ష తెలుసా మీకు? ఈ వార్డులో స్ట్రీట్ లైట్లు కూడా వేయరట కరెంటు పోతే. ఆ స్ట్రీట్ లైట్ వేయడానికి ఎవరు రావాలి? కౌన్సిలర్ గారి ఫ్యామిలీ వచ్చి ఆ స్ట్రీట్ లైట్ ఆన్ చేయాలంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలోని మున్సిపాలిటీ ఉందనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఆ రోజుల్లో మీరు చూస్తే 22వ వార్డులో అయ్యన్న పాత్ర గారు మంత్రి ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లోనే 72,60,000 రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారే. ఈ ఒక్క 5 సంవత్సరాలు 7 లక్షల రూపాయలు తీసుకొచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయండి? 7 లక్షలు పక్కన పెడితే స్ట్రీట్ లైట్ వేయడానికి స్విచ్ చేయడానికి మనిషి లేడంటే ఈరోజు ఏ పరిస్థితుల్లోనే ఇక్కడ ఉన్న పాలన ఉందనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. సాంప్రదాయాలను ముందు ఫాలో అవుతూ ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి ఇదే గడ్డ మీద అయ్యన్న పాత్ర గారు ఈ వెంకనాయుడుపేట కానీ ప్రతి ఒక్క ప్రాంతం కానీ ఆయన చూస్తూ వచ్చారు. ఒకే పార్టీలో నిలబడ్డాడు. నిజాయితీగా 40 సంవత్సరాలు పోరాడాడు. ఒకే ప్రాంతం నుంచి నిలబడ్డాడు. స్వార్థం లేదు. ఎన్ని మంత్రులు అయినా కానీ ఆ మంత్రి పదవులకు వన్నీ తెచ్చాడు. డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాడు, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాడు. పనిచేశారటండి. జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చే వైన్ షాపుల దగ్గర డ్యూటీలు చేయడానికి ఉపాధ్యాయులు వాడుకున్నప్పుడు ముసలోళ్ళకి పెన్షన్ అవ్వడానికి సచివాలయం వాడుకోవడానికి ఏమిటి ఇబ్బంది? మన మీద దుష్ప్రచారం చెయ్యాలని టీడీపీ వాళ్ళే బ్యాంకుల్లో ఇవ్వమన్నారని చెప్తున్నారు, కానీ అది నిజం కాదండి. మీకు ఈ మన గవర్నమెంట్ వచ్చాక మీ ఇంటికే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యతగా మేము తీసుకుంటాం. ఎవరి పెన్షన్ పోదో, ఏ స్కీము పోదో, నా వల్ల ఇబ్బంది పడ్డారు, నా మనుషుల్ని ఇబ్బంది పెట్టారు, ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నా వల్ల ఇబ్బంది పెట్టి నా మనుషుల్ని ఇబ్బంది పెట్టారు. నా మనిషి టిట్కో ఇల్లు తీసేశారు, నా మనిషి పెన్షన్లు కట్ చేశారు, అర్హత ఉండి తీశారు. దానికోసం నా తీసివేసిన ప్రతి ఒక్క ఉద్యోగం కూడా వదిలిపెట్టే సమస్య లేదు. మీ పోయిన టిట్కో ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అర్హత ఉండి నిజంగా ఏ పదవి ఆగినా సరే దానికోసం మేము పోరాటం